హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈరోజు అయితే ఒక మంచి కుకింగ్ బ్లాగ్తో మీ అందరి ముందుకే వచ్చేసానండి. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బీరకాయ పప్పు కూర అండి. ఆహా, అసలు చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. అంత బాగుంటుందండి. రైస్లోకి అండ్ రోటీస్లోకి అయితే సూపర్ డూపర్ కాంబినేషన్ అని చెప్తాను నేను. మరి ఈ బీరకాయ పప్పు కూర చేసుకోవడం కోసం పచ్చిశనగ పప్పుని ఒక 3 to 4 hours బిఫోర్ గానీ నీట్గా 1-2 సార్లు కడిగి నానబెట్టేయాలండి. ఒకవేళ కుదిరినట్లయితే 5 hours నానబెట్టినా కానీ మంచిదే అనమాట. అంటే పప్పు ఎంత బాగా నానిపోతే అంత క్విక్గా ఉడికిపోతుందండి. చూసారా, ఇలా గోటితో అలా అంటే ఎంత చక్కగా విరిగిపోతుందో పప్పు. మా అమ్మ అయితే ఒక 5 hours బిఫోర్ గానీ నానబెట్టేసింది. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఈ పప్పు అంతా కూడా అందులో వేసేసి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసి మనం మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచేద్దామండి స్టవ్ మీద. నేను ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, కరెక్ట్గా 3 విజిల్స్కి అయితే ఆపేసానండి. పప్పు చూడండి అసలు ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది అనమాట. నేను ఒక్క పప్పును అలా ప్రెస్ చేసి చూపిస్తాను. చూడండి అసలు ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ పప్పుని ఇలా పక్కన పెట్టేసుకుందాము. మరి ఇప్పుడు బీరకాయ అండి, నేనైతే ఒక 1/2 kg బీరకాయ తీసుకున్నాను. 1/2 kg బీరకాయకి ఒక 100 grams పచ్చిశనగపప్పు అయితే సరిపోతుందన్నమాట. ఈ బీరకాయకి తొక్కంతా కూడా తీసేసి నీట్గా ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మరి పెద్ద పీసెస్ కాదండి, నేనైతే కొంచెం చిన్న సైజ్ పీసెస్ కిందకి తీసుకున్నాను. మరి ఇప్పుడు ఈ బీరకాయ పప్పు కోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ మసాలా కోసం మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ టమాటో, ఒక 3-4 పచ్చిమిరపకాయలు అండ్ ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ అలాగే ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి అండి. ఇవన్నీ కూడా వేసేసి వీటిని బాగా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కడాయి స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు ఇందులో ఒక 3 spoons ఆయిల్ పడుతుందండి. ఎందుకంటే ఇది మసాలా కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్దని ఇందులో యాడ్ చేసేయాలండి. ఒక 1 spoon అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. అంటే నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి అల్లం పేస్ట్ నేను ఇలా సపరేట్గా వేశాను. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఆ మసాలాలోనే కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి కూడా వేసి అంతా కలిపి ఒకే ముద్దగా అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఒక 2 minutes మూత పెట్టేస్తున్నానండి. ఒక 2 minutesకి చూసారా మసాలా బాగా కుక్ అయిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. మరి ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు అండ్ ఇప్పుడు ఈ కర్రీలో నేను ఒక స్పెషల్ మసాలా పౌడర్ని వేస్తున్నాను అనమాట. మరి అదే చికెన్ మసాలా అండి. అబ్బా, అసలు ఈ చికెన్ మసాలా ఈ కర్రీలో వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. ఇంకా నేను ఏ మసాలా పౌడర్స్ కూడా యాడ్ చేయలేదండి. ఓన్లీ 1 spoon చికెన్ మసాలా పౌడర్ని మాత్రమే యాడ్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టిప్ చాలా మందికి తెలియదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 spoon పసుపు అండ్ అలాగే మీ రుచికి సరిపడా కారం అండి. నేనైతే ఒక 1 spoon కారం వేశాను. ఆల్రెడీ మనం మసాలా ముద్దలో కూడా ఒక 3-4 పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగానే కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నానండి. ఈ బీరకాయ ముక్కలు మసాలాతో పాటు బాగా కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ మసాలా అంతా బీరకాయకి పట్టేలాగా 1 నిమిషం పాటు ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 minutes ఉడికిద్దామండి. బీరకాయ చాలా క్విక్గానే ఉడికిపోద్దండి, పెద్ద టైం ఏం పట్టదు. చూసారా, ఒక 3 minutesకి వాటర్ చూడండి అసలు ఎలా వచ్చిందో. బీరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట. కాబట్టి మనమైతే వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బీరకాయలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. బీరకాయ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకొక 2 minutes కూడా మూత పెట్టి ఉడికించేద్దాము. కరెక్ట్గా ఒక 5 minutesకి అయితే మనకి బీరకాయ కరెక్ట్గా ఉడికిపోతుందండి. చూసారా, బీరకాయ కూడా బాగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. మరి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పును కూడా ఇందులో వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ అలాగే ఫైనల్గా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసి ఇదంతా ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించామంటే బీరకాయ పప్పు కూర అయితే రెడీ అయిపోతుందండి. ఆహా,
మూత తీసిన వెంటనే ఎంత మంచి వాసన వస్తుందంటే భలే మంచి వాసన వస్తుందండి. పర్ఫెక్ట్ అండి. బీరకాయ ఉడికిపోయింది అండ్ అలాగే పప్పు కూడా బాగా ఉడికిపోయింది అనమాట. మరి నేనైతే స్టవ్ కింద ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను. ఈ బీరకాయ పప్పు కూరని రైస్లోకైనా అసలు ఎక్స్పెషల్లీ రోటీలోకి ఉంటుందండి. చపాతీ విత్ బీరకాయ పప్పు కూర కాంబినేషన్ ఉంటుంది. ఆహా అనాల్సిందే ఎవరైనా కూడా, అంత టేస్టీగా ఉంటుందండి. నా ఫేవరెట్ అనమాట బీరకాయ పప్పు కూర, చపాతీలో చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.